ఫ్రెండ్స్, ఈరోజు ఇటు తిరుగు కొత్తపల్లి కిల్లా ఫోర్ట్కి వెళ్తున్నాం. రావచ్చు ఇంకా. స్పైల్ వెళ్తున్నట్టు ఇది చాలా ఇబ్బందిగా అయినా తెలియనప్పటికీ ఈ కిల్లా ప్రాంతంలో ఎంతో ఈ వరకు ఉండేవి. అప్పుడప్పుడు అస్థిపంజరాలు అవి కూడా కనపడతాయి. యేసు ప్రభు మరణ విశేషం కనబడుతుంది సందర్భం ఇక్కడ. ఇలా చూస్తే దీని పక్కనే ఒక దారి ఉంది. మేము అలా పైకి వెళ్తున్నాం. నాతో పాటు విలిగ్రామ్. ఇక్కడికి వెళ్ళాక మాకు గొప్ప వ్యూ పాయింట్ కనిపిస్తుంది. విజయవాడ, కొండపల్లి అండ్ తేలప్రోలు, ఏలప్రోలు అంటారు. వ్యూ కనబడుతుంది. కానీ ఇంకో విషయాన్ని గమనిస్తూ వస్తే ఇక్కడ 2 దారులు మాకు కనబడుతున్నాయి. ఏ దారిలో వెళ్ళాలి తెలియట్లేదు. ఓకే, ఈ దారిని వెళ్దాం. జారిపోతున్నాయి రాళ్ళు. ఎక్కేటప్పుడు ఇంకా ఈ జీవితం అనిపిస్తుంది, కానీ ఎక్కిన తర్వాత ఇదే జీవితం అనిపిస్తుంది. ఈ ఏడాది మంది ఈ కొండల మధ్య ఉన్న జీవితంలో పూర్వపు రాజులు, నిజాం అనే రాజు ఇక్కడ పరిపాలన చేస్తున్న ఒక పెద్ద కోటని. ఈ కొండలో ప్రత్యేకత ఏంటంటే 10 అడుగులకు ఒకసారైనా దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యాలతో నిండిన దాదాపు మనం చూడగలం. చూడండి, ఇది ఉంది అదే వాక్యం. ఇక్కడ ఎవరికి వచ్చినారు రాశారు. చదువులు ఏంటది? దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ శాశ్వతమైనది, వాటర్ దారి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ రివర్స్లో కనిపిస్తుంది. అలాగే ఇంకా ఇక్కడ యేసే దేవుడు అనే మాట కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చూస్తే చాలా దూరం, చాలా హైట్ వచ్చేసాం. ముందే ఇలా ఇంకా పైకి వెళ్తా చూస్తున్నాం. ఈ రోడ్డు కొండలతో చాలా రద్దీగా ఉంది. ఏమైంది? ఇక్కడి నుంచి దారి లేదా? ఇప్పుడు కింద ఎంతసేపు నడిచి వచ్చావు, ఇక్కడి నుంచి డెడ్ ఎండా? ఏం చేయాలి ఇప్పుడు మనం? చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద రాయిని చిన్న సపోర్ట్తో ఒక రాయి ఎవరో దాని కింద పెట్టి ఏదో డిజైన్ చేసినట్టు ఉంది. చూడండి దేవుడి సృష్టి. వాట్ ఏ వండర్ఫుల్. చాలా రాయిగా కొండపల్లి కిల్లా కోటికి కొండపైకి వచ్చేసాం. చివరికి అని మొట్టమొదటిగా ఒక చిన్న షెడ్ లాంటిది కనపడుతుంది. పురాతనమైన స్థలం. ఇది ఒక రాజుల యొక్క విశ్రాంతి స్థలంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. నాతో పాటు బిల్లి కూడా కొండ అంచుల వరకు
వచ్చాడు. తను చెప్తున్న మాటల్లో ఇది ఒక రాజు ఇక్కడి నుంచి మన రాజ్యం చెప్తా ఉంటారు. ఇంకోటి విషయంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి మొత్తం గ్రామం అంతా, గ్రామం కాదు మొత్తం ఈ విజయవాడ దగ్గర ఏలపు రోజు ఇదంతా ఇది ఉండే ప్రదేశం. కొంచెం ఇక్కడి నుంచి విజయవాడ ప్రాంతం మొత్తాన్ని వీక్షించేవారు అనే ఒక విషయాన్ని ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. చూడాలని ఫ్రాన్సిస్ పట్టుదలతో నేను ఎక్కగలుగుతున్నాను. ఎన్నో పనులు ఉన్నా పట్టుదల చాలా దూరం వచ్చాము. మా వల్ల కాక సతులు పడ్డాము. చెట్టు కాదు కూర్చొని చూసుకొని ఎండ అయితే ఫుల్ విపరీతంగా ఉంది. మా చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చాలా చెట్లతో ఉంది. పక్షులు స్నానం కూడా చేయవసరం చాలా ఫుల్గా పట్టేసి చివరిగా అది కొండ కనబడుతుంది. కొండ ఇప్పుడే మాకు కనిపించింది. ఎంతసేపటికి కొండ ఎక్కడానికి ఆయాసంలో ఫుల్గా పర్యవేక్షణ కేంద్రం మరొక అయినా సరే మాకు కనబడమని ఉత్సాహంతో ఇంకా స్పీడ్గా వెళ్ళాలనుకున్నాం కానీ ఆయాసం వెళ్ళబోతాం. బిల్లి కూడా నేర్చుకుని పొద్దున్నే మంచి ఉత్సాహం తుల్లిపోయి తిన్నాడు కానీ బలవంతా తగ్గిపోయింది. వల్ల ఎంత దూరం ఎక్కినా తెలియట్లేదు. బాబాయ్ నా బిల్లి అడిగాడు. బిల్లి అన్నంట ఆయన, కాకపోతే ఆయన కిలోమీటర్ అన్నాడు కానీ మేము ఇంకా చాలా దూరం వచ్చేసాం కానీ ఏం దొరుకుతలేదు. బిల్లి ఎదుగు కోతులు కూడా ఇక్కడ ఫుల్గా ఉన్నాయి. కోతి కనిపించింది మాకు. కెమెరా నీట్గా లేకపోవడం వల్ల కోతి చిత్రీకరించలేదు. అండ్ ఈ రాళ్ళు చూసారా, ఈ రాళ్ళు ఎవరో పేర్చినట్టుంది. ఇది నిజంగా పేర్చినవి బిల్లి పేర్చినవి చూడండి ఎలా ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు చెక్కడం అంటే మామూలు విషయం కాదు. పైగా వాళ్ళ స్వహస్తాలతో చూడాలి శానం ఉంటుంది కదా, డిజైనింగ్ అది డిజైనింగ్ అని చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా కనపడుతున్నాయి. కాబట్టి ఇంక గొప్ప విషయం ఏంటంటే వెళ్ళే ప్రతి టర్నింగ్కి ఏదో ఒక దేవుని వాక్యం మాకు కనబడుతుంది. దీన్ని బట్టి ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము చివరికి ఎట్టకేలకి చేరుకున్నాం. ఇందాక కొంచెం కనబడింది కానీ ఇప్పుడు పూర్తిగా కొండ యొక్క గోడ, కోట యొక్క గోడ, ప్రాకారపు గోడలు ఎలా ఉన్నాయో బైబిల్లో చెప్పండి. ఎరుకో గోడలు కానీ ఇంకా బైబిల్లో ఉన్న ప్రాకారపు గోడలు ఎలా అయితే ఉన్నాయో అప్పుడైతే మన ఎరుకో గోడలు అయితే నిజంగా చూడలేదు. కానీ ఇదిగో చూడండి, ముఖద్వారం
వావ్, ఎంతో సుందరమైందిగా ఇది కనిపిస్తుంది ముఖద్వారం. అలాగే ఈ ప్రాకారం కూడా అది పోతుంది అక్కడ, అటు స్లోగా మాట్లాడారు. అప్పుడైతే ఈ ప్రాకారం గోడ అయితే మనం చూడలేదు, కానీ చూడండి ఎంత ఎలా ఉందో. ఈ గోడ మాత్రం భలే ఉంది. ఇలా గోడ దగ్గర బిల్లి, నేను ఈరోజు టీవీ వస్తున్నాను. అలాగే బిల్లి వెనకాల దూరంగా కోతి ఈ ప్రదేశాన్ని ఎంతో వీక్షిస్తున్నాం. ఇప్పుడు మరి ఇంకా కోటలోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు టికెట్ తీసుకొని మంచి 30 రూపాయలు టికెట్ తీసుకొని వెనక ద్వారం నుంచి వెళ్తాం. ఎదర ద్వారం నుంచి వెళ్తాకి మా అమ్మ అది మిషన్ పని చేయలేదంట, అందుకని వెనక ద్వారం నుంచి పంపించారు. మా అమ్మ డబ్బులు తీసుకొని పాపం బిల్లి ఎక్కలేక ఏదో ఎక్కుతున్నారు. వచ్చేసాం కోటపైకి. చూడండి అప్పుడున్న రాజపాలనలో పాలనలో ఎన్నో కట్టడాలని చూడడానికి ఆనాటి కాలంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, ఇది రాజులు అప్పుడు ఇదే ప్రదేశం వచ్చి ఇక్కడ ఇంత పెద్ద అలసి కొండ పడిపోయిందంట పైనుంచి అన్న, అలాగే పెట్టారు. ఇది చూడండి పట్టణ పైన ప్రాకారపు కూడా ఇది ఒక నిజాములు మందిరం. అయితే ఇక్కడ మరలా ఇది ఉంది. ఇక్కడ ఈ కట్టడానికి ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళని అడిగా 1000 సంవత్సరాలు దీనికి ప్రాచీన కట్టమని వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది చూడండి పైనుంచి ఈ ప్రాంతం అంతా చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఇంకొక స్టేరు మేబీ ఉండే ఉంటుంది. అయితే కాలక్రమేణా ఎన్నో ఇక్కడ అవశేషాలు మనం ఈరోజు చూస్తాం. ఈ మసీదుకి కట్టిన వాళ్ళు కట్టిన చూడండి, ఇది డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో. 1000 సంవత్సరాల కిందట గీసిన ఒక మహా అద్భుతమైన పెయింట్. డిజైన్స్ ఎంతో అద్భుతకరంగా కిందటే ఎంత అద్భుతకరంగా పెట్టారంటే వారి యొక్క టాలెంట్ని, వారి యొక్క కృషి ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా. ప్రాంతంలో చాలా చాలా పెద్ద కోట ఇది. చూడడానికి చిన్న కోటలో కనిపిస్తుంది మీకు, కింద కొండ కింద నుంచి చూడడానికి. ఇదో ఇటు దారి, ఇది ఇక్కడ నుంచి ఇందాక చెప్పాను కదా మీకు, దీంట్లోకి దిగి స్విమ్మింగ్ పూల్ చేసి కిందకి వెళ్దాం వెళ్ళి దాంట్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మాత్రం ఉంటాయి. మొత్తం సెర్చ్ చేసి మొత్తం దిగి ఉంటాను. మరలా ఒకసారి వెళ్దాం, దాంట్లోకి రెడీగా ఉన్నాను. ఇక్కడ మరొక ద్వారం మాకు కనిపించింది. ఈ దారి గుండా వస్తున్నప్పుడు ఒక చీకటి జైలు, జైల్లో ఇది ఒక ప్రాంతం. అయితే బిల్లి ఒక నీరసంగానే ఈ చీకటి గదిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక
శత్రు స్థావరం ఇది. తమ జైల్లో ఉన్న శత్రువులని ఇలా బంధించి